అందరికీ జైవం. నేను రఘుకుమార్ చిగిరిమల్లి, మాలమహానుడు రాష్ట్ర కార్యదర్శి. మీకు తెలుసు, ఈ నెల 20వ తారీఖుని నా మీద ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 88/2026 ముమ్మడివరం ఎస్ఐ గారు నా పైన కేసు నమోదు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది కేవలం నేను చేసినటువంటి మంచి పనులకి, ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో నేను చేసినటువంటి మంచి పనులు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఈ హాస్పిటల్కి పర్యావరణ పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్గా పరిచయం అవ్వడం జరిగింది. ఎందుకంటే నాకున్న బాధ్యత ఎన్విరాన్మెంట్లో జిల్లాలో 200 ప్రైవేట్ హాస్పిటల్, అదేవిధంగా 10 నుంచి 19 గవర్నమెంట్ హాస్పిటల్, ఇవన్నిటికి కూడా టాయిలెట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి లేదా, ఫ్లోరింగ్ శానిటైజర్ క్లియర్గా ఉందా లేదా, హాస్పిటల్లో పరిసరాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్కి ఇస్తున్నారా లేదా, ఇవి నా బాధ్యతలు. నా మీద ఒక ఐడి కార్డు ఇచ్చి నా మీద పెట్టిన బాధ్యతలు నా పై అధికారులు. కానీ ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మాకు దీంట్లో జీతాలు ఉండవు, కనీసం పెట్రోల్ కూడా డబ్బులు ఎవరు కూడా. కానీ ఏంటంటే మేము కొద్ది గొప్ప వ్యాపారం చేసుకుంటూ కొద్ది గొప్ప సంపాదించుకుని మేము సర్వీస్ ఫ్రీగా చేస్తున్నాం. కానీ మేము చేసే ఈ ఫ్రీ సర్వీస్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సవినయంగా వేడుకుంటున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా, ప్రజెంట్ నేను జిల్లా కోఆర్డినేటర్ కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా నాకు జిల్లాలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కైనా వెళ్ళగల రైట్స్ నాకు ఉన్నాయి. అదేవిధంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, ఇవన్నీ కూడా నా ఖాతాలో ఉన్నాయి. కనుక నేను అదేవిధంగా ఈ చెట్లు కొట్టడం, అనధికారికంగా చెట్లు కొట్టడం, అది కూడా దాన్ని అడ్డుకునే రైట్స్ కూడా నాకు ఉన్నాయి. అనధికారికంగా చెరువులు తవ్వడం కూడా నాకు ఆపగల కెపాసిటీ నాకు ఉంది. ఎందుకంటే నాకు డిస్టిక్ లెవెల్ నుంచి, నేషనల్ లెవెల్ నుంచి కూడా, ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా నా ఐడి కార్డుకి ఒక గుర్తింపు అంటూ ఉంది. నేను జెన్యూన్ పర్సన్ అని, ఎవరి దగ్గర రూపాయి ఆశించనని, నేను ఎవరికి లొంగనని, నాకు ఈ అతి పెద్ద ముళ్ళు కీరటం నన్ను నెత్తి మీద పెట్టడం జరిగింది. పోతే మొన్న ఈ కేసులో మీకు తెలుసు, ప్రతిసారి చెప్తున్నాను వేరే అనుకోకండి, ఈ కేసు 0 to 0 ఎవిడెన్స్ లేవు. 0 to 0 ఎవిడెన్స్ లేకుండా పెట్టిన కేసు ఇది కేవలం ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టడం జరిగింది. దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా ఈ ముమ్మడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారు నెంబర్ 1, నెంబర్ 2 వాళ్ళ తమ్ముడు దాట్ల పృథ్వీ. కానీ ఈ దాట్ల పృథ్వీ గారికి చెంచాగిరి చేస్తున్నటువంటి ఈ ముమ్మడివరం సిఐ మోహన్ కుమార్, కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ శివకృష్ణ, ఈయన ట్రైనింగ్ ఎస్ఐ. ఈయనకి ఏట్ల మీద కేసు వేయాలో, ఎఫ్ఐఆర్ ఏ విధంగా వేయాలో, ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాని మీద ప్రాథమిక విచారణ జరిపోయినా సరే మనం ఎఫ్ఐఆర్ వేయాలని ఈయనకి ట్రైనింగ్ లేదు. ఈ ఎస్పీ గారు చూడాలి, డిఎస్పీ గారు చెప్పాలి, డిఐజీ గారు కూడా ఈయన ఒకసారి అబ్జర్వేషన్ చేయాలి. ఎందుకంటే ఈయన మానసిక పరిస్థితి బాగాలేదు. ఈ ముమ్మడివరం ఎస్ఐ శివకృష్ణ గారిది మానసిక పరిస్థితి బాగాలేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రాథమిక విచారణ జరగకుండా ఫిర్యాదు ఇచ్చిన 2 గంటల్లోనే ఎఫ్ఐఆర్ వేయడం అనేది చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైం. కనుక ఈ ఎవిడెన్స్లన్నీ నేను ఎక్కడికి కంప్లైంట్లు కొట్టాలో కొట్టేశాను. పోతే ఈ విషయంలో తర్వాత మళ్ళీ నా మీద రౌడీ షీటర్ వేయడం జరిగింది. నా మాల సోదరులందరూ కూడా, నా మాల సోదరిమణులు వీళ్ళందరూ కూడా 0 to 0 మాల కులం నుంచి పుట్టినోళ్ళు అయితే కాదని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే పోరాట యోధులు మాలలు కానీ వీళ్ళలో పోరాట యోధులు లేరని, వీళ్ళు పోరాడే సత్తా వీళ్ళకి లేదని నాకు డౌటు మాత్రమే. కానీ ఎంతమంది మాలలందరూ విరుచుకుపడి నా మీద రౌడీ షీటర్ వేయిస్తారని కల్లో కూడా అనుకోలేదు. కానీ దీంట్లో ఒక విషయం చెప్పాలి నేను, ఇది ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి, ప్రతిపక్షం కాకపోయినా వైసీపీ ప్రభుత్వంకి,
అంటే చెప్పేస్తున్నాను. టీడీపీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా జనసేన పార్టీ ప్రెసిడెంట్కి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారికి, ఈ బీఎస్పీ ఇన్ఛార్జ్ మాయావతి గారికి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధినేత అయినటువంటి ప్రస్తుతం ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ రాహుల్ గాంధీ గారికి, వీళ్ళందరికీ నేను చెప్తున్నాను, ముమ్మడివరం నియోజకవర్గంలో అంతా కూడా రాజకీయ కక్ష మాత్రమే ఎక్కువ ఉంది. కారణం దాట్ల పృథ్వీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు తమ్ముడు. అదేవిధంగా దాట్ల సుబ్బరాజు గారికి కూడా నా మీద వ్యక్తిగతంగా కక్ష ఉంది. కనుక ఫైనల్గా చెప్తున్నాను, ఈ వేసిన కేసులు ఏం చేసుకోవాలో నాకు తెలుసు. ఖచ్చితంగా ఫ్రాడ్ కేసు అని తెలుసు. నేను ప్రూవ్ చేసుకుంటాను. ఎవరైతే నా మీద ఎఫ్ఐఆర్ వేశారో, ఎవరైతే ఎఫ్ఐఆర్ వేయించారో, ఎవరైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారో వాళ్ళందరినీ కూడా నేను కోర్టు మెట్లు ఎక్కిస్తానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరైతే నాకేంటి, నేను ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు. పోతే చివరిగా నేను చెప్పాను కదా, ఈ పార్టీ ప్రెసిడెంట్లు అందరికీ కూడా, ఈ పార్టీ ఇన్ఛార్జ్లు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను. నేను 2019లో ముమ్మడివరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అదేవిధంగా 2024 కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాను. చీకిరిమిల్లి రవికుమార్ గూగుల్లో కొడితే నా అఫిడవిట్ వస్తుంది. కానీ 2029లో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న విషయం అందరికీ తెలుసు. కానీ రాజకీయంగా నేనైతే గ్రౌండ్ వర్క్ ప్రజలకు మంచిగా చేస్తున్నాననే దురుద్దేశంతో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరి వల్ల నాకు ప్రాణహాని ఉంది. నాకు ప్రాణరక్షణ కల్పించమని నేను ప్రజెంట్ డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, డిఐజీ గారికి, డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా యావత్తు నేను చెప్పినటువంటి పార్టీ ప్రెసిడెంట్లు అందరికీ కూడా నేను చెప్తున్నాను, కేవలం నేను ఇప్పుడు చెప్తున్న వ్యక్తుల వల్ల నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రాణరక్షణ కల్పించండి. ఇదే వీడియో. నెంబర్ 1, ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి ముమ్మడివరం నియోజకవర్గ దాట్ల సుబ్బరాజ్ గారు, నెంబర్ 1. నెంబర్ 2, దాట్ల సుబ్బరాజు గారు తమ్ముడైనటువంటి దాట్ల పృథ్వీ. నెంబర్ 3, ఎమ్మెల్యే గారు పిఏ. నెంబర్ 4, కానీ ఈ నెంబర్ 4 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముమ్మడివరం గవర్నమెంట్ ఆఫ్ గౌరవ శృతి గారు, మధ్యలో శృతి గారు నేను ఎందుకు ఎంటర్ చేశానంటే, ఎక్కువగా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో యూజ్ చేస్తాను. జ్వరం వచ్చినా, ఏం వచ్చినా, ఏ రోగం వచ్చినా నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఖచ్చితంగా నేను వాడుకుంటాను. కనుక తరచు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నేను గవర్నమెంట్ హాస్పిటలే వాడతాను. కానీ ప్రజెంట్ నాకు ఏ హెల్త్ బాగోపోయినా, ఏం చేసినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను. కాబట్టి ఈ పృథ్వీ గారు అండదండలతో, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు అండదండలతో, ఈ శృతి అనే డాక్టర్, ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రస్తుతం ఫీమేల్ డాక్టర్ ఆవిడ ఒక్కరితే ఉంది. ఈ శృతి అనే మేడము నాకు ఇంజక్షన్లు ఇచ్చినప్పుడు, అదేవిధంగా సెలన్లు పెట్టినప్పుడు 2 గంటలు 3 గంటలు టైం పడుతుంది. అటువంటిప్పుడు ఈ సెలన్ బాటిల్లో ఏదైనా పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చేస్తుందేమని నాకు 100% డౌట్గా ఉంది. కానీ వాళ్ళ స్టాఫ్ తోటి కూడా నాకు ఏదైనా తప్పుడు ఇంజక్షన్, పాయిజన్ ఇచ్చేసి నన్ను చంపేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఈ 4 శృతి చాలా ప్రమాదం. ఈవిడ వల్ల కూడా నాకు ప్రాణహాని ఉంది. నాకు ప్రాణరక్షణ కల్పించండి. 4 వ్యక్తుల వల్ల. 5వ వ్యక్తి ముమ్మడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మోహన్ కుమార్. ఎందుకంటే ఈయన నా మీద రౌడీ షీటర్ అనేది వ్యక్తిగతంగా వేశాడు. ఈయన పృథ్వీ తొత్తు, దాట్ల సుబ్బరాజు గారు తమ్ముడైనటువంటి దాట్ల పృథ్వీ గారు తొత్తు. ఇతను పబ్లిక్ సర్వీస్ చేయడానికి రాలేదు, రాజకీయ నాయకులకి తొత్తు కింద ఉండడం కోసం ఈయన ముమ్మడివరంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కింద పనిచేస్తున్నాడని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ముమ్మడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మళ్ళీ రవికుమార్కి సర్కిల్ ఇన్స్పెక్టర్ పలకడం కూడా రాలేదని ఈ సీఎం మోహన్ కుమార్ డబ్బు కొట్టుకుంటాడు. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ మోహన్ కుమార్ వల్ల కూడా నాకు ప్రాణహాని ఉంది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ముమ్మడివరం ఎస్ఐ, కొత్తగా వచ్చినటువంటి ట్రైనింగ్ ఎస్ఐ శివకృష్ణ. ట్రైనింగ్ ఎస్ఐని ఎందుకంటానంటే, నా మీద ఎఫ్ఐఆర్ వేయడంలో ఈయన తొందరపాటు ఎక్కువ, ఆలోచన తక్కువ.
కనుక ప్రాథమిక విచారణ చేయకుండా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన 2 గంటల్లో ఎఫ్ఐఆర్ వేసినటువంటి ఏకైక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఈ ముమ్మడవరం కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ శివకృష్ణ అని నేను చెప్పక తప్పట్లేదు. ఈ శివకృష్ణ వల్ల కూడా నాకు ప్రాణహాని ఉంది కనుక వీళ్ళ వల్ల నాకు ఎప్పటికైనా సరే ప్రాణహాని ఉంది. అదేవిధంగా ఈ ఎస్ఐ సిఐలు కూడా నాకు చెప్పారు, ఎప్పటికైనా సరే నీ మీద గంజాయి కేసులు పెడతాం, దొంగ నోట్ల కేసు పెడతాం, నీకు ఎక్కడ దొరికితే అక్కడ నీ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల ఏం చేస్తానని సీఎం మోహన్ కృష్ణ, ఈయన గారని కూడా అనకూడదు, ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళని నేను గౌరవిస్తాను. ఇలాగ రాజకీయ నాయకులకి తొత్తుల కింద ఉండి డ్యూటీలు చేసేటువంటి ఇటువంటి సిఐల్ని నేను విమర్శిస్తాను. అదేవిధంగా ఎస్ఐ సిఐలు ఇద్దరి వల్ల కూడా నాకు జీవితానికి ఫుల్ స్టాప్ ఉంది. ఖచ్చితంగా వీళ్ళు నా మీద గంజా కేసులు పెడతానన్నారు, దొంగ నోట్ల కేసు పెడతానన్నారు, రకరకాల నాకు అలవాటు లేనటువంటి, నాకు అభ్యాసం లేనటువంటి కేసులన్నీ నా మీద పెట్టేసి నన్ను అసలు సొసైటీకి పనికి రాకుండా చేసేస్తానని సిఐఎస్ఐ ఆ రోజు నన్ను సిఐ ఆఫీస్లో తీసుకొచ్చిన రోజు, ఆ రోజునే నా మీద నన్ను బెదిరించడం జరిగింది. ఖచ్చితంగా ఈ తప్పుడు కేసుల్లో నన్ను ఇరికిస్తారని ఈ ఎస్ఐ సిఐల మీద నాకు 100కి 200% డౌట్ కింద ఉంది, భయంగా కూడా ఉంది. నేను ముమ్మడవరం నియోజకవర్గంలో ఒక పబ్లిక్ పర్సన్ని, ఒక సోషల్ ఐడియాలజీ కలిగినటువంటి ఒక వ్యక్తిని, ప్రజా ప్రయోజనార్థం పనిచేసే వ్యక్తిని. నేను ఏ చోటకైనా ఏ టైంలో అయినా అర్ధరాత్రి 1 గంటలైనా 2 గంటలకైనా ఎవరికి ఏ హాని జరిగినా ఏ హెల్ప్ కావాలని చేసే వ్యక్తిని. కనుక ఏ టైంలో నన్ను దొరికినా కానీ నా మీద గంజా కేసులు, తప్పుడు కేసులు, బ్లాక్ మనీ, అదేవిధంగా దొంగ నోట్లు, రకరకాల పేర్లు ఆయన నోటికి వచ్చేసినాయి, నా నోటికి రావట్లేదు అది. కానీ ఆయన పెట్టేసే అవకాశాలు ఉన్నాయి, నా భవిష్యత్తుని నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత సీఎం గారికి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గారికి 2029లో కాబోయే అనుకుంటున్నా నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి మా అమలాపురం, డిఐజీ గారికి ఏలూరు రేంజ్, డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ గారికి కూడా నేను ఈ వీడియో పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ఈ పోలీసుల వల్ల నా జీవితం మొత్తం అంతా శ్మశానం అయిపోయే అవకాశం ఉంది. కానీ వీళ్ళందరి వల్ల కూడా నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రాణరక్షణ కల్పించమని సవినయంగా వేడుకుంటున్నాను. నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళందరి వల్ల నాకు ప్రాణహాని ఉంది. దయచేసి నాకు ప్రాణరక్షణ కల్పించి నాకు ప్రాణభిక్ష పెట్టమని సవినయంగా వేడుకుంటున్నాను. జై భీమ్.